మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరులో నేను గత కొంతకాలంగా కూరగాయల మార్కెట్ దగ్గర బయట పెద్దమ్మ గుడి సమస్యలు చెప్పుకుంటూనే ఉండా. ప్రజలు చూస్తున్నారు, రాజకీయ నాయకులు చూస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. అయితే సమస్య పరిష్కారం కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే అధికార పార్టీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ బస్సు మురళి పదే పదే మున్సిపాలిటీ వాళ్ళను ఇబ్బంది పెడతా, మమ్మల్ని ఇబ్బంది పెడతా, వాళ్ళను తీసుకొని రావడం గుడి దగ్గరికి. ఆ గుడి బయట ఉండేటువంటి రెండు వ్యాపారం చేసుకునే 2 వ్యక్తులు మాత్రమే తొలగించాలా. ఎందుకంటే వీళ్ళు ఎంఆర్పిఎస్ సుధాకర్ మనుషులు, అవి మాత్రమే తొలగించాలనేసి ఈ దినం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఇదే బస్సు మురళి మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళిద్దరిని మీరు ఇక్కడ బతుకునేనికి లేదు, తొలగించాలని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను కానీ వెళ్ళి లక్షణంగా తీసుకొని వెళ్ళండి సార్, గంపలు మీరు తీసుకొని వెళ్తే మాకు ఎవరు నాయకులు న్యాయం చేయకుండా కానీ స్థానికంగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంతలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే అక్కడ 200 తోపుడు పనులు ఉన్నాయి, చిరు వ్యాపారస్తులు ఉన్నారు. అందరితో పాటే వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వీళ్ళేం సపరేట్గా ఆడేదో బిల్డింగులు కట్టి వ్యాపారం చేసుకోవడం లే, అందరితో పాటే వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ప్రత్యేకంగా వాళ్ళు కులం చూస్తున్నారు. ఈ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఒక నాయకుని కింద బతుకుతున్నారంటే ఆ నాయకునికి పేరు వస్తుంది కదా, మాకు పేరు రాదు కదా అని చెప్పేసి ఈ కమిషనరు బస్సు మురళి టార్గెట్ పెట్టారు. సరే ఉదయం వెళ్ళిపోయారు. అందరికీ నామవాస్తిగా చెప్పారు, ఎన్నిక జరుపుకోండి అని అందరికీ చెప్పారు. ఈ మా వాళ్ళని మాత్రం తీసేయండి రేపు అని చెప్పేసిపోయారు. ఇంకొకటి, పెద్దమ్మ దేవాలయానికి హిందువులు ఎంతోమంది పెద్దమ్మ దేవత అంటే చాలా గౌరవించి పూజలు చేసేవాళ్ళు. హిందువులే కాదు, ముస్లిమ్స్ మహిళలు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. అటువంటి దేవాలయంలో కరెంటు కనెక్షన్ కట్ చేయమని చెప్పేసి కరెంటు అధికారులను ఉదయం మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ నాగరాజు, వీళ్ళిరువురు వారితో చెప్పడం జరిగింది. వారు కానీ సమాధానం చెప్పారు, కరెంటు మాకు బిల్లు కడుతున్నంత సేపు మేము కట్ చేసేదానికి లేదు, బిల్లు కట్టినప్పుడు మేము కట్ చేస్తామని చెప్తే కానీ వినడం లేదు. అది ఆ దేవాలయంలో పూజలు జరగకూడదు, ఆ పెద్దమ్మకు టెంకాయలు కొట్టకూడదు. ఎందుకంటే ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన అతను గుడి కట్టించినాడు, దాంట్లో పూజలు జరిగితే మాకు అవమానంగా ఉంది, కరెంటు కట్ చేయమని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్త పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు బయట వ్యాపారస్తులు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త పాత్ర కరెంటు కట్ చేయండి. నేను మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నా. సనాతన ధర్మం పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, హిందూ దేవాలయం కట్టించి అక్కడ పూజలు చేయడము ఒక దళితునికి అర్హత ఉందా లేదా మీరే చెప్పండి. నాకు అర్హత లేదని చెప్పేసి మున్సిపల్ కమిషనరు, 5వ వార్డు బస్సు మురళి, బీజేపీ నాయకుడు గొర్రెసీను, వీళ్ళు పదే అధికారులను అడ్డబెట్టుకొని అధికారులను పంపుతా ఈరోజు కరెంటు కట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు. ఇది ఎంత మటుకు సమంజసమో మీరే తెలియజేయండి. అది ఒకటి. పదే రోజు నేను బస్సు మురళి పైన, అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, బీజేపీ అధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు గొర్రెసీను ఉన్నాడు, వీరంతా అధికార పార్టీలో ఉండేవాళ్ళే. స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు ఈ వీడియోలు చూస్తున్నారో లేదో, గమనిస్తున్నారో లేదో, కనీసం ఒక్కరోజైనా వాళ్ళని పిలిచి మందలిస్తే ఆ దేవాలయం జోలికి రారని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
మీరు అంగళ్ళు పెట్టిన తర్వాత అంగళ్ళకు వచ్చే అంగళ్ళ దగ్గర నుంచి మీరు బాడిగలు తీసుకొని మీ సొంత లాభాల కోసం వాడుకుంటారని వాళ్ళు ఆరోపణ ఇస్తారు. మున్సిపల్ అధికారులు కానీ సంబంధించిన మీకైతే ఎవరైతే ప్రయోజనం చేస్తారో వాళ్ళు మున్సిపల్ అధికారులు అక్కడ బాడిగలు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే అక్కడ పేదవాళ్ళు వాళ్ళు రోజు మహా అంటే ఒక 500 సంపాదిస్తారు. నాకేం బాడిగ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అది మున్సిపాలిటీ స్థలం. మున్సిపాలిటీ వాళ్ళే రోజు ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారు. ఆధారాలతో సహా ఉన్నాయి. నేను నా మీద ఆరోపణలు బాడిగలు తీసుకుంటున్నారని వచ్చినట్లయితే నేను ఎక్కడికైనా సిద్ధమే. బాడిగలు తీసుకోలేదని చెప్పడానికి నేను ఎక్కడైనా సిద్ధమే. ఆధారాలు ఉంటే చూపండి. లేదా మున్సిపాలిటీకి డబ్బు కడుతున్నాం అనే ఆధారాలు వాళ్ళ వద్ద ఉన్నాయి, చూపిస్తాం. దానిపైన విచారణ చేయండి. అంతేగాని వాళ్ళు ఇస్తుంటారు. ఎక్కడ పెద్దమ్మ గుడిలో నూనె తెస్తుంటారు. టెంకాయలు, పూలదండలు, ఆకులు అవి వాళ్ళు రోజు వేసుగా పూజలు చేసుకుంటారు. అది పెద్దమ్మ గుడికి కానీ ఇయ్యొద్దని అంటే ఆ డబ్బులు కూడా నేను చెప్తా. ఆ గుడికి ఏం సేవ చేయకండి కానీ చెప్తా. మీకు అంత కోరిక ఉంటే, హిందూ దేవాలయం పోసిపోవాలని కోరిక ఉంటే ఆ డబ్బులుగా నేనే పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం భోజనాలకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయలు నేను సొంత డబ్బు పెడతానా. బాడిగలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిపైన ఎమ్మెల్యే గారు స్పందించాలని కోరుతున్నా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.